హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ ఫేర్. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎవరైతే రెగ్యులర్గా వెబ్సైట్స్ అనేవి ఫాలో అవుతారో వారికి మాత్రమే ఈ నోటిఫికేషన్ తెలుస్తుందండి. ఎందుకంటే ఇది చాలా రేర్ కేసులో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ 10వ తరగతి లేదా ఐటీఐ క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం చాలా రేర్గా జరుగుతుంది. ఆఫీస్ వర్క్ జాబ్స్ అండి, మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ కంప్యూటర్ అసిస్టెంట్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద మనకి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో చాలా తక్కువ పోటీ ఉంటుంది. మీరు 10వ తరగతితోనే అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మనకి డీటెయిల్డ్ ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ వీడియో లాస్ట్లో మళ్ళీ ఒకసారి మీకు క్లారిఫై చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి, మనకి టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మీకు కంప్యూటర్ ఆపరేట్ అండ్ ఆఫీస్ వర్క్ జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 6/1/2025 మనకి 6వ తారీఖున అయితే ఈ నోటిఫికేషన్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీహెచ్డీసీ అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండర్లో అయితే ఉంటుంది. వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. మినిస్ట్రీస్ ఆఫ్ పవర్ కార్పొరేషన్ నుంచి అయితే మనకి కంట్రోల్ చేయబడుతుంది. మళ్ళీ అడిగే క్వశ్చన్లో ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఆర్ఆర్బీ యొక్క ఫుల్ ఫామ్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి థియరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. దానికి సంబంధించి అప్డేట్స్ అనేవి కంప్యూటర్ అసిస్టెంట్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ వేకెన్సీ అయితే రిలీజ్ చేయబడ్డాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఒకసారి పూర్తి నోటిఫికేషన్ అయితే చదివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మనకి ఏజ్ లిమిట్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది మీరు 21/12/2024 నుంచి 15/1/2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి 1 వీక్ అయితే టైం ఉందండి. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆఫ్లైన్ ప్రాసెస్ ద్వారా అప్లై చేసుకోవాలంటే, ఆఫ్లైన్ ప్రాసెస్ అంటే అక్కడ ఒక మనకి అడ్రస్ అయితే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. ఆ అడ్రస్కి మీరు పోస్ట్ ద్వారా అయితే మీ అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఆ డేట్ నుంచి మీకు 18 సంవత్సరాలు అయితే వచ్చి ఉండాలి. అంతేకాకుండా 30 సంవత్సరాల లోపు అయితే మీరు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఎవరికనేది ఇక్కడైతే మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఆ నోటిఫికేషన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు వీడియో లాస్ట్లో నేను క్లియర్గా చెప్తాను. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ ఐటీఐ ఆర్ 10th క్లాస్ ఏదైతే క్లియర్గా ఇచ్చారు. మీరు 10th క్లాస్ ఎస్ఎస్సి కానీ సిబిఎస్సి కానీ ఏదైనా పర్లేదండి. బట్ 10th క్లాస్ అయితే మీరు క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా ఐటీఐ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. చూసినట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అండ్ అదర్ పోస్ట్ అని అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి 20 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. 20 వేకెన్సీతో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి నోటిఫికేషన్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఇక్కడ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. మీ మొబైల్లోనే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా అవైలబుల్గా ఉందండి. మీరైతే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్కమింగ్ అప్డేట్స్ కానీ లేదా ప్రజెంట్ అప్డేట్స్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఒకసారి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీ మొబైల్లోనే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరైతే ఇక్కడ ఇలా మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మినిస్ట్రీస్ ఆఫ్ పవర్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే కంట్రోల్ చేయబడుతుంది. చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ ఎలిజిబిలిటీ కానీ లేదంటే వేకెన్సీ డీటెయిల్స్ కానీ ఇక్కడైతే ఒకసారి క్లియర్గా టేబుల్ రూపంలో చూపిస్తున్నాను చూడండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ మనకి ఏదైతే డెసిగ్నేషన్ నుంచి ఏదైతే పోస్ట్ నుంచి వేకెన్సీ రిలీజ్ అయ్యో ఆ పోస్ట్ యొక్క పేరు, అదేవిధంగా ఖాళీలు, అదేవిధంగా ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్, అదేవిధంగా మనకి ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఈ ట్రైనింగ్ డ్యూటీ కానీ లేదా జాబ్ అనేది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్ ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు సపరేట్గా అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మీరైతే అది కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ వచ్చి 20 వేకెన్సీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఐటీఐ కానీ 10th క్లాస్ కానీ సరిపోతుంది. ఇక్కడ మనకి ట్రేడ్స్ ఏం మెన్షన్ చేయలేదు. ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుందని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఏదైతే అడ్రస్ మెన్షన్ చేశారో ఆ అడ్రస్కి అయితే మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీ అనేది ఏం మెన్షన్ చేయలేదండి. సో మీరు అప్లికేషన్ ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించి మన ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు అప్డేట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు అడ్మిషన్ అయితే పంపాల్సి ఉంటుంది, అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. ఇక్కడైతే మీరు ఇది చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి మీకైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు. తక్కువ క్వాలిఫికేషన్తో జాబ్ తెచ్చుకోవాలనుకున్న వారికి. ఇంకా మరికొన్ని అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.